అండి, వెల్కమ్ టు నీలిమా భాస్కర్. గులాబ్ జామున్ చేసుకుందాము. కోవా గులాబ్ జామున్ ఎలా చేయాలో రండి చూపిస్తాను. కోవా, చక్కెర, ఇలాచీలు పొడి చేసుకున్న, పిస్తా కట్ చేసుకున్న, మైదా పిండి. ముందు ఒక బొవానా పెట్టి స్టవ్ వెలిగిద్దాము. ఒక కప్పు చక్కెర వేద్దాము. ఒక గ్లాసు వాటర్ వేద్దాము. మనము ఇది కొద్దిగా చక్కెర అనేది మెల్ట్ అయ్యే వరకు కలపాలి, లేదంటే మాడుతుంది. కొద్దిగా ఒక 5 మినిట్స్ ఉడకాలి అంతే. తీగ కూడా రావద్దు, తీగ పాకంలాగా పట్టొద్దు. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూను దంచుకున్నాం, మనము పొడి కొట్టుకున్నాం కదా ఇలాచీలు, ఆ ఇలాచీ పౌడర్ వేయాలి. చక్కెర కూడా ఏం కలపలేను, పౌడర్లో పౌడర్ చేసుకున్న ఇలాచీలు అనేది. కొద్దిగా చక్కెర మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 పొంగుల్లాగా వస్తే చాలు, ఉడికితే. చూడండి ఇలా ఉడుకుతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉడకబెట్టి తీసేద్దాము. పాకం రావడం అవసరం ఏం లేదు. ఇగో చూడండి ఇంకా వాటర్ లాగానే ఉంది. ఇంకొక 2 మినిట్స్ ఉడికిద్దాము. ఇగో పాకం వస్తే అనేది మనము జామున్లోకి వాటర్ అనేది వెళ్ళదు, స్వీట్ అనేది, కాబట్టి పాకం వచ్చేంత వరకు పెట్టొద్దు ఎప్పుడే కానీ. చూడండి 2 మినిట్స్ అయిపోయినాయి. ఇగో ఇలా ఉండాలి. బంద్ చేద్దాం, స్టవ్ ఆఫ్ చేద్దాము. ఇక చూడండి ఇప్పుడు మిగిలిన ఇలాచీ పౌడర్ కూడా వేద్దాము. ఒక పెద్దవి 2 స్పూన్ల మైదాపిండి ఉంటుంది. ఇది ఎక్కువ మైదాపిండి అనేది వేస్తే గులాబ్ జామున్ అనేది సాఫ్ట్గా ఉండేవి, గట్టిగా అవుతాయి. కాబట్టి మనము చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇగో ఇలా కలుపుకుందాము మొత్తము. ఈ పిస్తా ఉంది కదా, మనము గులాబ్ జామున్ మధ్యలో పెడదాము. ఇగో ఇలా తీసుకొని ఇలా చేసుకోవాలి అన్నీ. ఇంకో ఇలా పెట్టి, ఇలా పిస్తా పెట్టి, ఇది ఇట్లా రోల్ చేయాలి. సేమ్ అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. ఇట్లా రౌండ్ అనుకోవాలి, ఈ షేప్ ఇచ్చుకోవాలి. అన్నీ ఇదే విధంగా చేయాలి. మనము నానబెట్టి మళ్ళీ తర్వాత ఏం అక్కర్లేదు. ఇలా కూడా చాలా సూపర్ ఉంటాయి, టేస్ట్గా కూడా ఉంటాయి. వెంటనే కూడా చేసుకోవచ్చు. ఇలా రౌండ్ అనాలి, ఇలా అన్నీ ఇదే విధంగా చేసుకుందాము. ఇవన్నీ అయ్యేలోపు
ఆయిల్ వేడి పెట్టుకుందాము. ఆయిల్ పోసి స్టవ్ వెలిగిద్దాము. ఆయిల్ వేడి అయ్యేలోపు ఇవి కూడా రెడీ అయిపోతాయి మొత్తము. ఆయిల్ కొద్దిగా వేడెక్కాలి, సిమ్లోనే కాల్చుకోవాలి. చూడండి, ఇగో ఇలా కలరు మన ఇష్టము, ఏ కలర్ అయినా చేసుకోవచ్చు. ఇవి ఏం మాడుతున్నాయని ఏం టెన్షన్ ఏం లేదు. ఇది కాలా జామున్ లాగా వస్తాయి ఇవి. చూడండి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు తీసుకుందాము. కాలా జామున్ ఎలా వస్తాయో ఇక చూడండి, సేమ్ అదే విధంగా. ఇవి మాడిపోయినాయి అనుకోకండి. అదే విధంగా మిగతావి కూడా చేసుకుందాము. చూడండి ఇవి కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పాకం కూడా కొద్దిగా చల్లారింది. గోరెచ్చగా ఉన్నప్పుడు మనము ఇవి జామున్ అనేది వేస్తే తొందరగా సాఫ్ట్ అవుతాయి. కాబట్టి దాంట్లో వేసి ఒక 10 మినిట్స్లో సాఫ్ట్గా అయిపోతుంది. లోపటి కూడా పాకం పడుతుంది. కాబట్టి గోరెచ్చగా ఉండాలి పాకం అనేది. ఇప్పుడు ఇవన్నీ లోపటికి అందాము, ఎందుకంటే పైకి కొద్దిగా పాకం పట్టదు, కిందివి తొందరగా సాఫ్ట్ అవుతాయి. చూద్దాం రండి. 10 మినిట్స్ అయ్యింది. చూడండి ఎలా సాఫ్ట్గా అయిందో. కనిపిస్తుందా? చూడండి లోపటికి కూడా వెళ్ళిపోయింది పాకం అనేది. ఇగో జామున్ ఎలా వచ్చినాయని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.